హలో అందరికీ అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్ వీడియో ఫర్ క్లియర్ క్లారిటీ ఆన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ సిపిసి అండి. మెడికల్ కోడర్స్ ఆర్ మెడికల్ కోడింగ్ చేసే వాళ్ళకి, ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి. నేను శ్రీవాణి. ఇప్పటివరకు ఛానల్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీలాంటి వాళ్ళకి ఈ ఈ ఛానల్ అనేది ప్రిఫర్ అవుతుంది, లేకపోతే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. ద ఫస్ట్ థింగ్ వచ్చేసి, మనం యాజ్ సూన్ యాజ్ వీ కంప్లీట్ ఆ సర్టిఫికేషన్, నేనైతే చాలా సింపుల్గా చెప్తాను. ఏం కన్ఫ్యూజన్ లేదు, ఏం డిఫికల్ట్ కూడా ఉండదు. ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తామంటే, ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అయితే ఇన్స్టిట్యూట్స్ కోసం వెతుకుతాం, అవునా కదా? ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అయితే మనకు ట్రైనింగ్ సిపిసి కోసం ఇస్తారు. ద మెయిన్ పర్పస్ ద ట్రైన్ ఆర్సెల్స్ ఫర్ దిస్ ఎగ్జామ్ ఇస్ సిపిసి. సిపిసి కోసం మనం 65,000 అయితే కట్టవలసి ఉంటుందండి. అకార్డింగ్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్స్, they charge or they will ask us to pay this much amount, which will be taken by the AAPC or AHIMA. ఏఏపిసి అండ్ అహిమా ఏంటంటే, దీస్ ఆర్ లైక్ 2 గవర్నమెంట్ సెక్టార్స్. అంటే మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాగో, మనం వన్స్ ఆఫ్టర్ వి కంప్లీట్ డిగ్రీ, ఇంటర్మీడియట్ ఎలాగైతే ఉంటుందో, మనకు సర్టిఫికేషన్ గవర్నమెంట్ తరపున వస్తుంది కదా, గవర్నమెంట్ నుంచి, లేకపోతే మనం కంప్లీట్ అయినట్టు వస్తుంది. సిమిలర్లీ ఏఏపిసి ఆర్ అహిమా సర్టిఫికేషన్ అనేది వాళ్ళ యుఎస్ వాళ్ళ బ్రాండ్. యుఎస్ వాళ్ళలో మనం ఏఏపిసి ఆర్ అహిమా అండర్ కింద మనం సర్టిఫికేషన్ చేస్తే వాల్యూ ఉంటుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాల్కులేటెడ్. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, సిపిసి ఎగ్జామ్ రాయడానికి 65,000 అయితే పే చేయాలి, బేస్డ్ ఆన్ ద ఇన్స్టిట్యూట్. అగైన్ చెప్పినట్లు, ద ఫస్ట్ థింగ్, సిపిసి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇట్ ఈస్ 100 మార్క్స్ క్వశ్చన్ అండి. 100 ఆల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ సినారియోస్. మనకి టోటల్ చాప్టర్స్ ఉన్నాయి కదా, 17 యాసెస్ ఆఫ్ నాలెడ్జ్ నుండి మనం టెస్ట్ చేస్తుంది. 17 డిఫరెంట్ ఆఫ్ ఆస్పెక్ట్స్ నుంచి మనకు నాలెడ్జ్ ఎంత ఉంది, దానికోసం మేము సిపిసి అనేది మనం అటెంప్ట్ చేస్తాం. సో ద ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకైతే 100 మార్క్స్ అయితే మనం కంప్లీట్ చేయాలి. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మినిమం 70% రావాలండి. 70%. 69.9 వచ్చినా అది ఇన్వాలిడే, అన్క్వాలిఫైడ్ అనే అర్థం. మీరు అంటే పాస్ కాలేదు అని. సో యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ఆర్ బీ రెడీ టు రైట్ ద ఎగ్జామ్, వీ నీడ్ టు బీ థరో ఆల్ ఆఫ్ ది ప్యాటర్న్ ఆఫ్ ది ఎగ్జామ్ ప్యాటర్న్ ఆఫ్ సిపిసి. అందుకే నేను ఈ వీడియో అయితే చేశాను. సిపిసిలో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 70% పాసింగ్ మార్క్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మీరు ఆన్లైన్ రాసినా, ఆఫ్లైన్ రాసినా, అంటే షెడ్యూల్ ఆన్లైన్ చేసుకున్నా, ఆఫ్లైన్ చేసుకున్నా, ఎవరికైనా 4 hours ఆఫ్ టైమ్ ఈస్ గివెన్ అండి. విత్ ఇన్ 4 hours ఆఫ్ టైంలో మీరు ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. మీరు కంప్లీట్ చేయకుండా అది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో జాగ్రత్తగా, అంటే 2.4 minutes ఈచ్ ఆఫ్ ది క్వశ్చన్ తీసుకుంటారు. 2.4 minutes ఈచ్ క్వశ్చన్ టేక్ 2.4 minutes. సో మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత బెనిఫిట్ అవుతుంది మీకు టైంలో. 4 hours ఎలా మేనేజ్ చేసుకోవాలన్నది మీ మీద డిపెండ్ అవుతుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ బేస్డ్ ఆన్ ప్రిపరేషన్ అండి. ఇప్పుడు ఏఏపిసి అండ్ అహిమా ఏంటంటే, దే ఆర్ లైక్ యూనివర్సిటీస్. ఇప్పుడు మనం డిగ్రీ చేసాం, ఇండియాలో డిగ్రీ చేసామంటే, అండ్ ఓయూ నేను చేశాను అనుకోండి సపోజ్, ఓయూ నుంచి నాకు సర్టిఫికేట్ వస్తుంది డిగ్రీ కంప్లీట్ అయినట్టు. ఇన్ ద సిమిలర్ వే మనం సిపిసి సర్టిఫికేషన్ చేసామంటే, ఇట్ ఈస్ లైక్ యూనివర్సిటీ. ఏఏపిసి లైక్ గవర్నమెంట్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ కింద మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది సిపిసి అని. సో అర్థమైంది అనుకుంటాను. ఇదైతే ఓపెన్ బుక్ సిస్టమ్, అంటే చూసి రాసుకోవచ్చు. ఏ ఎగ్జామ్ అండి ఇలా ఉండేది? ఓపెన్ బుక్ సిస్టమ్ ఏ ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఈ ఎగ్జామ్లో ఓపెన్ బుక్ సిస్టమ్ మీకు 3 books ఇస్తారు: ఐసిడి, సిపిటి అండ్ హికిప్స్. సిపిటి, ఐసిడిలో నుంచి మీరు థరోగా ఉంటే మీరు ఈజీగా ఎగ్జామ్ కంప్లీట్ చేసేస్తారు సిపిసి అనేది. సో మీకు ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా 4 hours ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ అన్ ఓపెన్ బుక్ సిస్టమ్ అండి. మీకు అర్థమైంది అనుకుంటాను. ద పాసింగ్ పర్సంటేజ్ 70 అబోవ్ వస్తే మంచిదే, 70 బిలో అయితే వస్తే మాత్రం డిస్క్వాలిఫైడ్ ఫర్ ద ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ అనేది ఎలా షెడ్యూల్ చేసుకోవాలంటే, మీరు ఏఏపిసిలో లాగిన్ అయితే, గూగుల్లోకి వెళ్ళి ఏఏపిసిలో లాగిన్ అవుతే, మీరు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి అండర్ కోర్సెస్ అండ్ ఎగ్జామ్ షెడ్యూల్ అని ఉంటుంది. అక్కడ మీరు షెడ్యూల్ చేసుకోవడానికి వస్తుంది. కాకపోతే సజెషన్ నేను ఏమిస్తానంటే, ఇట్ ఈస్ బెటర్ టు షెడ్యూల్ ద ఎగ్జామ్ అండర్ సమ్ గైడెన్స్. అంటే ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు షెడ్యూల్ చేస్తే అది బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఏం మిస్టేక్ పోకుండా చేసుకోవాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి, కాషియస్ ఉండాలి. మిస్టేక్ అవుతే మళ్ళీ ఇష్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ బెటర్ టు డూ ద షెడ్యూలేషన్ ఆఫ్ ద ఎగ్జామ్ అండర్ సమ్ గైడెన్స్ ఆఫ్ యువర్ టీచర్ ఆర్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్స్. వన్స్ ఆఫ్టర్ వి కంప్లీట్ దిస్, మనకి
టైం సో మనకి టైం అనేది చాలా తక్కువ. అంటే మనం ఫస్ట్ రాస్తున్నాం కాబట్టి వితిన్ 4 అవర్స్‌లో కంప్లీట్ చేసుకోవాలి, మేనేజ్ చేసుకోవాలని చాలా ఇంపార్టెంట్. తర్వాత ఏంటంటే మీరు ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటే వితిన్ 48 అవర్స్ ఆఫ్ టైమ్‌లో చేయలేరండి. క్యాన్సిలేషన్ అండ్ రీషెడ్యూలింగ్ ఈజ్ నాట్ అవైలబుల్ వితిన్ 48 అవర్స్ ఆఫ్ ది ప్రియార్ టు ద ఎగ్జామ్. అంటే ఎగ్జామ్‌కి ముందు 48 అవర్స్‌లో మీరు ఎగ్జామ్‌ని క్యాన్సిల్ చేయలేరు. లేదంటే రీషెడ్యూల్ చేయలేరు. మీకు ఒకవేళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసుకోవాలనిపిస్తే మీరు ముందే క్యాన్సిల్ చేసుకోవాలి. 48 అవర్స్ బిఫోరే మీరు క్యాన్సిల్ చేసుకోవాలి ఒకవేళ అనిపిస్తే. రీషెడ్యూలింగ్ కూడా అంతేనండి. సపోజ్ మీరు ఒక అటెంప్ట్ ఫెయిల్ అయ్యారు. అటెంప్ట్ ఫెయిల్ అయ్యి అంటే ఒక అటెంప్ట్ పాస్ అవ్వలేదనుకోండి. ఇంకో అటెంప్ట్‌కి రీషెడ్యూలింగ్ ఆప్షన్ ఉంటది. అది ఫ్రీ ఆప్షన్. ఎందుకంటే 65,000కి 2 అటెంప్ట్స్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్, 70 పాస్ పర్సెంటేజ్, 75 పెట్టుకోండి, 80 పెట్టుకోండి. సో 70 కన్నా వస్తారు. 70, 75లో ఈజీగా వస్తారు. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఓపెన్ బుక్ సిస్టమ్. కంప్లీట్లీ ఓపెన్ బుక్ సిస్టమ్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ 4 అవర్స్ ఆఫ్ టైమ్ ఈజ్ గివెన్. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్ ఎగ్జామ్. ఓపెన్ బుక్ సిస్టమ్. ఏంటంటే నేను దీని బ్లూ ప్రింట్ అంటే ఈచ్ టాపిక్ ఎన్ని మార్క్స్ క్యారీ చేస్తదనైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ఐ విల్ అప్డేట్ యూ విత్ దిస్ మెడికల్ కోడింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్‌లో పింగ్ చేయొచ్చు. డెఫినెట్‌గా రిప్లై ఇస్తాను. థాంక్ యూ.